ఆ రోజు అందరూ తిరుపతికి వెళ్దామని ఇంట్లో హడావిడిగా అన్నీ సర్దుతూ ఉంటారు. అమ్మ అరుస్తుంది, అందరూ రెడీ అవ్వండి త్వరగా, మనకి కారు వచ్చే సమయం అయింది, లేదంటే ఆ కారు అతను మన మీద అరుస్తాడు, లేట్ అవుతుందని అందరినీ హడావిడి పెడుతూ ఉంటుంది. ఇంట్లో అందరూ ఎవరికి కావలసినవి వాళ్ళు అన్నీ సర్దుకుంటూ ఉంటారు. అమ్మ మాత్రం తినడానికి కావలసినవన్నీ ఎంచక్కా అన్నీ సర్ది పెడుతుంది. ఇంతలో నాన్నగారు వచ్చి, అంతా అయిపోయిందా సర్దడం, త్వరగా బయలుదేరండి, కారు అతను మన ఇంటి కింద వెయిట్ చేస్తున్నారు అని అందరినీ పిలుస్తాడు. అమ్మ చెప్తుంది, అంతా అయిపోయింది, మీ కూతురే ఇంకా రెడీ అవ్వలేదు, తనకి చెప్పండి త్వరగా రమ్మని అని చెప్తుంది. ఇంతలో వాళ్ళ పాప, నాది అయిపోయింది నాన్న, మీ ఆవిడే ఇంత లేట్ చేసింది, అందరినీ హడావిడి పెడుతుంది ఎప్పటినుంచో. సరే సరే, ఇద్దరూ గొడవ పడడం ఆపేసి త్వరగా రండి, మా అమ్మ ఇది కనిపించడం లేదు అని వాళ్ళ భార్యని అడుగుతాడు. మీ అమ్మ ఎప్పుడో కిందకి వచ్చేసిందండి, మీకు కనిపించలేదా అని అడుగుతుంది. లేదు, నేను అమ్మని చూడలేదు, ఒకసారి వెళ్ళి కింద చూస్తాను అని వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్తారు ఆయన. కానీ ఆ ముసలావిడ కింద ఎక్కడా కనిపించదు. అందరూ వెతకడం స్టార్ట్ చేస్తారు. ఆ కారు అతను మాత్రం వాళ్ళని కంగారు పెడుతూ ఉంటారు. ఇంతలో బామ్మ సడన్గా కారులో నుంచి అందరినీ పిలుస్తుంది. ఏంట్రా, ఇంకా మీది అవ్వలేదా, నేను ఎప్పుడో వచ్చి కారులో కూర్చున్నాను, త్వరగా రండి, మనం స్టార్ట్ అవుదామని అందరినీ పిలుస్తుంది. అందరూ హడావిడిగా అన్నీ తీసుకొని వెళ్ళి కారులో ఎక్కి కూర్చుంటారు. ఇంకా వాళ్ళ ప్రయాణం అప్పుడే స్టార్ట్ అవుతుంది. తన కొడుకు ఆ ముసలావిడ్ని అడుగుతాడు, అమ్మా, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నావు కదా, అంతలో ఎలా మాయమయ్యావు, కారులోకి ఎలా వచ్చావి అని అడుగుతారు. అదంతా నీకెందుకురా, నేను వచ్చాను కదా, ఇప్పుడు సైలెంట్గా ఉండు అని తిడుతుంది. సర్లే అని అతను ఇంకా ఆ విషయం వదిలేసి ఎంచక్కా అందరితో సంతోషంగా మాట్లాడుతూ కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడే బామ్మ అంటుంది, నేను ఎప్పటి నుంచో తిరుపతి వెళ్ళాలని కోరుకుంటున్నాను, ఇది నా చిరకాల కోరిక, ఇప్పటికీ తీరలేదు, ఇప్పుడు తీరుతుందని, నేను ఇలా వెళ్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అంటుంది. అప్పుడు వాళ్ళ కొడుకు అంటాడు, ఎలా వెళ్ళడం ఏంటి, మామూలుగానే కారులో వెళ్తున్నావు కదా, ఏంటేంటో మాట్లాడుతున్నావేంటి, నీకేమైంది ఇప్పుడు అని అడుగుతాడు. ఏం లేదురా, నీకు అర్థం కాదులే నేను చెప్పినా అని మాట దాటేస్తుంది. వాళ్ళు వెళ్తూ ఉండగా సడన్గా చాలామంది దయ్యాలు వాళ్ళకి కనిపిస్తారు. వాళ్ళకి ఏం అర్థం కాదు, ఈ దయ్యాలన్నీ మాకే కనిపిస్తున్నాయి ఏంటి అని అనుకుంటారు. వాళ్ళందరికీ ఆ బామ్మ బాయ్ చెప్తూ ఉంటుంది. మిగతా వాళ్ళు చూస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరు నీకు తెలుసా అని అడగ్గా ఆ బామ్మ చెప్తుంది, వాళ్ళంతా నా కొత్త స్నేహితులు, ఒక గంట క్రితమే వాళ్ళు నాకు పరిచయం అయ్యారు అని చెప్తుంది. వాళ్ళకేమీ అర్థం కావటం లేదు. వీళ్ళంతా నీకు ఎలా తెలుసు, వీళ్ళు ఈ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా కాదు కదా అని అడుగుతారు. ఇదంతా నీకు అనవసరం అని బామ్మ గట్టిగా అరుస్తుంది. సర్లే అని వాళ్ళు ఇంకా వెళ్తూ ఉంటారు. అయితే సడన్గా వాళ్ళకి ఒక ముసలి వ్యక్తి వచ్చి కారు మీద పడతారు. అయితే అతను ఆ ముసలావిడ కోసమే వచ్చి ఉంటారు. ఆయన ఎవరో కాదు, ఆ ముసలావిడ భర్త. వీళ్ళందరూ సడన్గా చూసి భయపడతారు. నాన్నగారు, మీరేంటి ఇలా వచ్చారు అంటే, నేను మీ అమ్మని తీసుకువెళ్దామని వచ్చానురా, నేను ఎప్పటి నుంచో పిలుస్తున్నాను, మనం కాలం అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండకూడదు అని చెప్తే మీ అమ్మ పట్టించుకోకుండా మీతో పాటు తిరుపతి వస్తానని గోల చేస్తోంది అని అంటాడు. వాళ్ళకి అర్థం కాక, మీరు చనిపోయిన వారు అమ్మని తీసుకెళ్ళడం ఏంటి అని అడుగుతారు. మీ అమ్మ ఎప్పుడో గంట క్రితమే చనిపోయిందిరా, మీకే అర్థం కావట్లేదు, దానికి ఆ దేవుడి మీద ఉన్న పిచ్చి ప్రేమతో దయ్యమైనా కూడా తిరుపతి వెళ్ళాలని ఆశపడుతోంది, నేను దాన్ని ఆపుదామని ఎంత ప్రయత్నించినా వినకుండా మీతో పాటు వచ్చేస్తుంది, మీరైనా చెప్పండిరా తనకి అని చెప్తాడు వాళ్ళ ఫ్యామిలీకి. వాళ్ళంతా అమ్మ వైపు చూసి, ఏంటమ్మా, నాన్నగారు ఇలా మాట్లాడుతున్నారు, నువ్వు చనిపోవడం ఏంటి, నువ్వు మాతోనే ఉన్నావు కదా అని బాధగా అడుగుతారు. అప్పుడే ఆ ముసలావిడ నిజం చెప్తుంది. నేను మెట్ల మీద నుంచి గబగబా వస్తుండగా జారి కింద పడిపోయానురా, నా తల మెట్లకి తగలడం వల్ల నేను చనిపోయాను, కాకపోతే మీరందరు లిఫ్ట్లో రావటం వల్ల మీకు నేను కనిపించలేదు, నేను వచ్చినప్పుడు ఆ లిఫ్ట్ పనిచేయలేదు, అందుకే నేను మెట్లుకి దిగుతూ వచ్చేసాను, సో మీరెవరూ నన్ను చూడలేదు, కానీ నా ఆత్మకి మోక్షం
కలగక నేను మీతో పాటు తిరుపతికి రావడానికి నిశ్చయించుకుని ముందే వెళ్ళి కారులో కూర్చున్నాను. ఆ దేవుడి మీద ఉన్న నా ప్రేమ ఎలా అయినా తీర్చుకోవాలని, ఆ దేవుడిని దర్శించుకోవాలని మీతో పాటు వస్తున్నాను అని చెప్పింది. ఇంకా వాళ్ళు అమ్మని వాళ్ళతో పాటు తిరుపతికి తీసుకెళ్లారు. దర్శనం చేసుకున్న తరువాత అమ్మ ఆత్మ వాళ్ళ నాన్నతో పాటు పైలోకాలకి వెళ్ళిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా చాలా బాధపడతారు.